విశ్వకర్మ నిర్మించిన ఆ నగరంలో మహాత్ములు సత్పురుషులు పూజింపబడుతున్నారట. విశ్వకర్మనే నిల్చొని నిర్మిస్తున్నాడు, ఇంకా చేస్తున్నాడు, నిర్మిస్తున్నాడు. ఇంకా కిలోమీటర్లకు పోతా ఉంది విస్తరించి అన్ని వైపులా వెళుతుంది. పూర్వ పశ్చిమ ఉత్తర దక్షిణాన్ని విస్తరించిపోతున్నది. కమలంలాగా పోతున్నది నగరం. అటువంటి అందమైన నగరంలోకి, అన్ని సౌకర్యాలతో ఉండే నగరం, అటువంటి అందమైనటువంటి నగరంలోకి ఇప్పుడు ఇంద్రప్రస్థం గురించి మాట్లాడుకుంటున్నాం, అడుగు పెట్టాలని ధర్మరాజు సంకల్పించాడు. అంతవరకు డేరాలోనే ఉన్నారు వాళ్ళంతా. సరిగ్గా ఆ సమయంలో మంగళవాద్యాలు మ్రోగాయి. ధర్మరాజు సోదరులతో కలిసి బ్రాహ్మణులు, శ్రీకృష్ణుడు, ధౌమ్యుడు, ఈ ధౌమ్యుడు అన్ని చోట్ల ఉంటాడు, వ్యాస మహర్షి మొదలైన పూజ్యులు అనుమతిని పొందారు. తర్వాత అందరితో కలిసి 32 ద్వారాలు కలిగినటువంటి వర్ధమానం అనేటువంటి ప్రసిద్ధి పొందిన నగర ద్వారం నుండి లోపలికి ప్రవేశించాడు. అదే సమయంలో ఒక్కసారిగా శంఖ దుందుభి నాదాలు మ్రోగాయి. బ్రాహ్మణులు జైకారాలు పలికారు. 100 మాగధ సూతులు, మునులు స్తోత్రాలు చేశారు. ధర్మరాజు ఏనుగెక్కి రాజవీధులను దాటి తన భవనానికి చేరుకొని లోపలికి ప్రవేశించాడు. తర్వాత యథావిధిగా శ్రీకృష్ణుణ్ణి, బ్రాహ్మణులను పూజించాడు, సత్కరించాడు. ఆ ఇంద్రప్రస్థ నగరం అసంఖ్యాకమైనటువంటి స్త్రీ పురుషులతోనూ గోవులతోనూ నిండి ప్రకాశిస్తుంది. పంట పొలాలతో పచ్చగా కళకళలాడుతూ ఉంది. రాజు ఎలా ఉంటే ఆ విధంగానే రాజ్యం కూడా ఫలాలు ఇస్తుంది కదా అనటానికి పాండవుల మంచి హృదయమే కారణమవుతున్నది. ఇక్కడ తేషాం పుణ్యజనోపేతం రాష్ట్రమావిశత మహత్ పాండవానాం మహారాజ శశ్వత్ ప్రీతిరవర్ధత. మహారాజా, పవిత్ర హృదయం గల వ్యక్తి, ఆయన ప్రవేశంతో ఆ నగరం సంతోషించింది. పాండవుల ప్రసన్నత కారణంగా నిరంతరం అభివృద్ధి చెందింది. వాళ్ళందరూ అంత మంచి మనస్సు కాబట్టే ఆ విధంగా అక్కడ ఆ లోకము ఉంది. పాండవులు ఆ కాండవ ప్రస్థంలో నివసించసాగారు. వారు ఇంద్రుడితో సమానమైన శక్తి గలవారు వాళ్ళందరూ కూడా. అందుచేత వారి నగరం నాగులతో కూడినటువంటి భోగవతి నగరంలాగా ప్రకాశించింది. శాంతి కర్మలు పూర్తి అయ్యాయి. బ్రాహ్మణులకు భూరి దక్షిణలు ఇవ్వటం జరిగింది. అది సత్యలోకం కదా అంత మొత్తం. ధర్మరాజు ఎట్లా ఉంటారు, అందరూ అట్లే ఉన్నారు. ఆ కౌరవులది అట్లా కాదు కదా, అది వేరే విధం. అందరికీ దానాలు చేయటం జరిగింది. ప్రముఖులందరినీ పూజించటం జరిగింది. కౌరవులు ఎంత ఉండరో అక్కడ, దానికన్నా అదేదో ఇంతది అనిపించింది. అది దీని ముందర ఏం పనికిరాకపోయింది. అది అందరూ తగిన విధంగా సత్కారం చేశారు. అందరూ సంతోషంగా వెళ్ళారు. ఇక చివరగా ధర్మరాజు ఇంద్రప్రస్థ నగరాన్ని నిర్మించిన విశ్వకర్మను పూజించి వీడ్కోలు కూడా పలికాడు. తర్వాత వ్యాస మహర్షిని పూజించి వీడ్కోలు పలికాడు. ఇక ఈ మహోత్సవం జరగటానికి కారకుడైనటువంటి శ్రీకృష్ణుడు ఒక్కడే మిగిలాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడిని పూజించాడు. శ్రీకృష్ణుడు బయలుదేరి వెళ్ళబోతుండగా ధర్మరాజు ఇలా అన్నాడు: ఓ పుణ్యాత్మ, యదునందన, నీ దయ వల్ల రాజ్యాన్ని పొందాను. నీ అనుగ్రహంతో అడుగు కూడా పెట్టడానికి వీలు లేకుండా ఉండేటువంటి ఈ ఇంద్రప్రస్థ నగరం నేడు ధనధాన్యాలతో సమృద్ధిగా ఉంది. నీ దయతో నేను సింహాసనం మీద కూర్చోగలిగాను. గతిస్వమంతకాలే చ పాండవానాంతు మాధవ
పాండవానాంతు మాధవ మాతాస్మాకం పితా దేవక మాతాస్మాకం పితా దేవక న పాండుం వై విద్మవయం న పాండుం వై విద్వవయం. మాధవ, ఎల్లప్పుడూ మాకు నువ్వే దిక్కు, నువ్వే మాకు తల్లివి తండ్రివి. మాకు పాండురాజు గురించి తెలియదు కనుక నువ్వే మా చేత చేయవలసినటువంటి పనులన్నీ చేయించు, నువ్వే మమ్మల్ని తగిన పనుల్లో నియమించు అని ప్రార్థించాడు. నువ్వు ఏం చెప్తే అది చేస్తాం. అప్పుడు శ్రీకృష్ణుడు, మహాత్మా, నీ శక్తితోనే నీ రాజ్యాన్ని ధర్మంగా నువ్వు పొందావు. ఇది నీ తండ్రి తాతల రాజ్యం కనుక రాజ్యం నీకే వస్తుంది. ధృతరాష్ట్రపుత్రులు దుష్టులు అయినా వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఒక్కవేళ ఏమీ చేయలేరు. వాడు ధర్మంగా రాజ్యాన్ని పాలించు, విప్రులను సేవించు. ఈరోజే నీ వద్దకు నారద మహర్షి వస్తాడు. ఆయన చెప్పిన మంచి మాటలు విను, పాటించు, చక్కగా రాజ్యాన్ని పాలించు అన్నాడు. తర్వాత శ్రీకృష్ణుడు కుంతీదేవి వద్దకు వెళ్ళి, అత్త నమస్కారం అని నమస్కారం పెట్టి వెళ్ళటానికి అనుమతి కోరాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ఆమె శ్రీకృష్ణుడిని ఇలా ప్రార్థించింది, త్వయా నాతేన గోవింద త్వయా నాతేన గోవింద దుఃఖం తీర్ణం మహత్తరం త్వం హి నాథస్వనాథానాం దరిద్రాణాం విశేషతః సర్వదుఃఖాని శామ్యంతి తవ సందర్శనాన్ మమ స్మరస్వైనాన్ మహాప్రాజ్ఞ తేన జీవంతి పాండవాః. కేశవ, లక్క ఇంటిలో పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు, వాటిని చెప్పలేను. అవి నా తండ్రి అయినటువంటి కుంతీభోజుడికి కూడా తెలియవు. గోవింద, నీ సహాయంతోనే నేను సముద్రం వంటి కష్టాన్ని దాటాను. నువ్వు దీనులను రక్షించే రక్షకుడవు, విశేషించి దరిద్రులను రక్షించే గొప్ప రక్షకుడవు. నీ దర్శనంతో మా దుఃఖాలన్నీ శమించిపోయాయి. ఓ బుద్ధిమంతుడా, నీ చింతనలోనే నిన్ను ధ్యానిస్తూ పాండవులు జీవిస్తున్నారు. నువ్వు వారిని ఎప్పుడూ మర్చిపోకు అని వేడుకుంది. ఇలా కుంతీదేవి మాట తీసుకుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా మాట కూడా ఇచ్చాడు, కరిష్యామితి చ మంత్ర్య, ఈ ఆజ్ఞను పాటిస్తానత్త అని మేనత్తకు నమస్కారం చేసి సేవకులతో కలిసి బయలుదేరాడు. అలా శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రప్రస్థ నగరాన్ని నిర్మించాడు. అందులో ధర్మరాజును రాజుగా నియమించాడు. పాండవుల వద్ద సెలవు తీసుకొని బలరాముడితో కలిసి ద్వారకాపురానికి బయలుదేరాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీకృష్ణుడి అనుగ్రహంతో పాండవులు ఇంద్రప్రస్థ నగరంలో సుఖంగా నివసిస్తున్నారు అని వైశంపాయన మహర్షి చెప్పగానే మనం కథ వింటున్నాం కదా, మనం మర్చిపోయామా? వైశంపాయనుడు జనమేజయుడి కథ అది, అక్కడికి వచ్చాం. అప్పుడు చెప్పగానే ఈ జనమేజయుడు ఏం పలుకుతాడో తెలీదు. జనమేజయుడికి పాండవుల చరిత్ర ఇంకా వినాలనే ఆసక్తి పెరిగిపోయిందట. ఒక చోట చేర్చాడు కదా, అదేమిటో ఇంకా వినాలట. మహర్షిని ఇలా అడిగాడు, ఓ మహర్షి, పాండవులు ఇంద్రప్రస్థ రాజ్యాన్ని పొందారు, బాగుంది. అయితే వారు అక్కడ ఏ ఏ ఘనకార్యాలను చేశారో చెప్పండి. మా పూర్వీకులు మహాబలవంతులు, మనోబలం గలవారు. అప్పుడు పాండవులను ద్రౌపది ఎలా సేవించింది, ఆమె పట్ల పాండవులకు ఎలా నడుచుకున్నారు, అది ఆడి క్యూరియాసిటీగా ఉంది ఆయనకి. ఈ 5 మంది ఎట్లా నడుచుకున్నారు, ఆమె విషయంలో వారి మధ్యలో భేదం పుట్టలేదు, వారందరూ ఐకమత్యంగా ఉన్నారు,
ఈ విషయం నాకు ఆశ్చర్యంగాన్ని కలిగిస్తుంది కదా. ఎవరు ఏం పోట్లాట పెట్టలేదు, ఎవరు కూడా. అది ఒక స్త్రీతో కదా వస్తుందన్ని ప్రాబ్లమ్స్, ఇక్కడ ఎందుకు రాలేదు, ఏం కారణము, అందుకు కారణం ఏమిటి, నాకు ఈ కథ అంతా నాకు చెప్పండి, వారి ప్రవర్తన గురించి నాకు చెప్పండి అని అడిగాడు. ఆ 5 మంది ప్రవర్తన గురించి, అసలు ఆవిడ గురించి, మా ముత్తమ్మ గురించి చెప్పండి. వైశంపాయన మహర్షి జనమేజయుడి యొక్క ఈ సందేహాలు తీర్చాలని చెప్పేసి భావించి పాండవుల కథను ఇలా చెప్పారు. నాన్నమ్మ కదా, పాండవులు ధృతరాష్ట్రుని మాట విన్నారు. పాండవులంతా ధృతరాష్ట్రుని మాట ఖండితం విన్నారు. ఎందుకు? కాండవ ప్రస్థంలో రాజ్యాన్ని పొందారు కూడా. ధృతరాష్ట్రుని మాట విని అప్పుడే బయలుదేరారు కదా. ఎవరు ఏం మాట్లాడలేదు, ఎవ్వరూ మాట్లాడలేదు. అది అడవి, అక్కడ ఎవరు జనం లేరు, పాడైపోయింది అని ఎవ్వరూ మాట్లాడలేదు. పైగా అందరూ బాగుందన్నారు. శకుని కూడా చెప్పారు, చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం అన్నాడు శకుని. మరి మర్చిపోయినాం శకుని గురించి. అక్కడ చెప్పాడు, చాలా బాగుంది ధర్మరాయ, నువ్వు వెళితే బాగుంటుంది, అక్కడ ఆనందంగా ఉంటుంది, చెట్లు చామలు దండుకున్నాయి, చెట్లు ఉన్నాయి నిజమే, అని బండలు రాళ్ళు అంతా కూడా అనే విధంగా లోపల మాత్రం ఉంది, అక్కడ వెళ్ళాలా నువ్వు అని. ఇప్పుడు ఇట్లా మారిపోయింది. ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటే ఇదేమో అయిపోయింది. వీళ్ళు కష్టపడని చెప్పేసి పంపించాడు. వీడు ఊరికే ధృతరాష్ట్రుడు ఊరికే ఉన్నారనుకున్నాను. లోపల కుతంత్రం పొంది వీళ్ళు అసలు రాత్రే మాట్లాడుకున్నారు, ఆ అర్ధరాజ్యం ఇస్తే అది ఇచ్చేస్తాము, ఏం పనికిరాదు కదా అది అని ఇద్దరు మాట్లాడుకొని పని చేశారు. సడన్గా ఒప్పుకున్నాడు ధర్మరాజు, అట్లే కానీ వెళతానని. ఆసిపోయింది, క్లోజ్. దాన్ని ఇంద్రప్రస్థంగా మార్చుకున్నారు. ఆ అడవిని ద్రౌపదితో కలిసి సంతోషంగా నివసించసాగారు. ధర్మరాజు సోదరులతో కలిసి రాజ్యాన్ని ధర్మంగా పాలించసాగాడు. అప్పుడు పాండవులు సత్యధర్మ పరాయణులుగా కీర్తించబడ్డారు కూడా, ప్రజ్ఞావంతులుగా స్తుతించబడ్డారు. అక్కడ ఆనందంగా నివసిస్తున్నారు. ఒక రోజున పాండవులు తమ ఆసనాలతో కూర్చొని ఉండగా అక్కడికి హఠాత్తుగా నారద మహర్షి ఆకాశం నుండి క్రిందికి దిగుతూ రాసాగాడు. ఆకాశ మార్గం చాలా గొప్పది, తాపసులు కానివారు దాన్ని పొందలేరు. అది నక్షత్రాలతో వ్యాపించి ఉంటుంది. ఆకాశంలో గరుత్మంతుడు సంచరిస్తూ ఉంటాడు. అది చంద్ర సూర్యకాంతులతో సేవించబడుతూ ఉంటుంది కదా ఆకాశం. అవకాశం లేనటువంటిది ఆకాశం. ఎండింగ్ ఎక్కడో తెలీదు. అటువంటి ఆకాశ మార్గంలో రావటం, సంచరించటం కష్టం. మహర్షుల చేత పూజింపబడుతూ ఉంటుంది. నారద మహర్షి సర్వలోక పూజ్యుడు. ఆయన ఆకాశం నుండి కిందకు దిగుతూనే పెద్ద పెద్ద నగరాలను, వాటిలో నివసించే జీవులను కూడా చూశాడు. ఇదేంటిది, మొన్న వచ్చినప్పుడు లేదు, ఇక్కడ ఇంతగా పెద్దగా ఉంది, ఈ నగరం ఎంత పెద్దగా ఉంది. ఆయన గొప్ప వేదాంతవేత్త, సకల విద్యల్లోనూ అరితేరిన పండితుడు. ఇంత పెద్ద పట్టణం, గొప్ప తపస్సు గలవాడు. నారదుడు విచారంగా పట్టణం చూసి ఆశ్చర్యపడుతున్నాడు. ఆయన బ్రహ్మ తేజస్సు కలవాడు, నీతిని చెప్పటంలో శ్రేష్ఠుడు నారదుడు, పరమార్థ జ్ఞానం గలవాడు. నారదుడు అంటూనే మనకు భయం అవుతుంది. ఇక్కడికి వచ్చాడు, ఇంద్రప్రస్థ నగరానికి వస్తున్నాడు, ఏం చేసి పెడతాడో, అగ్గిపుల్ల గీచి. మిగతా మహాత్ములందరూ కూడా, మహానుభావులంతా కమండలం నీళ్లు పట్టుకుంటే ఈ నీళ్ళు అక్కడ లేదు, అగ్గిపెట్టి చేతిలో ఉంటుంది, లేక లైటర్ ఉంటుంది అనుకున్నారు అందరూ. అగ్గి పెట్టడమే పని అనుకున్నారు అందరూ. కాదు, ఆయన సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు, మంగళకరాన్ని ఇచ్చేటువంటి వాడు, శుద్ధమైన హృదయం కలవాడు, రజోగుణం కలవాడు, శాంత స్వభావం కలవాడు, మృదు స్వభావం కలవాడు. ధర్మాత్ములైన దేవతలు, దానవులు, మనుష్యులకే ఆయన అనుగ్రహం లభిస్తుంది. ఆయన దర్శనం దక్కుతుంది, మిగతా వాళ్ళకు దక్కదు. ఆయనకు సంసార భయం లేదు. లోకంలో అన్ని విధాలుగాను వైదిక ధర్మ మర్యాదను ఆయనే స్థాపించాడు. ఋగ్వేదము,
యజుర్వేదము, సామవేదాల్లో ఆయన నిష్ఠాతుడు. న్యాయశాస్త్ర తెలిసినవాడు, ఆ న్యాయశాస్త్రం తెలిసినవాడు, సత్యవ్రతం గలవాడు, తెల్లని రంగు గలవాడు, పాపము లేనివాడు, ఎక్కువ సమయం సంచారంలోనే గడుపుతూ ఉంటాడు. స్వచ్ఛమైన శిఖలతో ఆయన శోభిస్తూ ఉంటాడు. ఆయన ఇంద్రుడిచ్చినటువంటి వస్త్రాలను ధరించి ఉంటాడు. ఆ నారదుడు యొక్క వివరణ చేస్తున్నారు ఇక్కడ వ్యాస భగవానుడు. ఆయన వస్త్రాలు సూక్ష్మంగా, సుందరంగా, పవిత్రంగా ఉంటాయి. ఇంతటి ఆయన ఇంద్రుడి భవనంలోకి బృహస్పతి అడుగు పెట్టినట్లుగా ధర్మరాజు భవనంలోకి ప్రవేశించాడు. ఇంద్రభవనంలోకి ప్రవేశించాడు ధర్మరాజు భవనం. నారదుడు ప్రపంచానికి మేలు చేసేవాడు. నారద ఉపాసన, నారదుడిని స్మరిస్తే దేవతలంతా మనకు మంచి చేస్తారు. నారదుడు మనల్ని రక్షిస్తాడు. నారదుడు అనగానే మహర్షి అని చేర్చి ముందు గౌరవించడం నేర్చుకోవాలి. నారద మహర్షి అనాల, నారదుడు అనకూడదు. మనం నారదుడా అనకూడదు. నారద మహర్షి పూర్ణంగా పేరు పిలాల. మనం పేరు పూర్ణంగా పిలిచాం. నారదుడు అనకూడదు, మనం నారద మహర్షినే అనాల. అప్పుడు ఆయన గొప్పదనం అర్థమవుతుంది. నారద మహర్షి అంటేనే గొప్పదనం అర్థమవుతుంది. లోక కళ్యాణం కోసం అవమానాలు పడుతున్నాడు, పాపం కష్టపడుతున్నాడని అర్థమవుతుంది. నారద మహర్షి అంటే ఆసక్తి కలిగింది కదా. ఇప్పుడు చూడండి, ఆ మహర్షి ఎంతటి గొప్పవాడో మీకే అర్థమవుతుంది. ఆయనకు గల మంచి గుణాలు ఎన్నో ఉన్నాయి, వినండి. సంహితలలో, వేదంలో మానవుల కోసం చెప్పబడినటువంటి ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలన్నీ తెలిసిన విద్వాంసుడు నారద మహర్షి మాత్రమే. ఆయనకు గాథా చందం, సామవేదంలోని ధర్మాలు తెలుసు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.